వైసీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని వేరడానికి చాలామంది సైలెంట్ అయిపోయి బీజేపీతో బేరాలు మాట్లాడుకుంటున్నారు. వైసీపీలో A2గా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2గా ప్రచారంలో పొందిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే పూర్తిగా రాజకీయాల నుంచి విరమించి కేవలం ఏపీ లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఇవ్వడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాడు. కర్ణాటకలో ఆయన వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతా నేనే అయి విశాఖపట్నం 3 జిల్లాల్లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి అవుట్. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు రావడం లేదట, కీలక సమావేశాలు కూడా హాజరు కావట్లేదట. అయితే విదేశాల్లో ఉన్న నేను రాలేకపోతున్నాను ఆయన సమాచారం ఇచ్చారు. గతంలో ఒకసారి అయితే నేను పార్టీ మారడం లేదని కూడా మంగళగిరిలో మాట్లాడారు. సరే, ఆయన విషయం కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది. మరో కీలక నేత గుడ్డు మంత్రిగా పేరు పొందిన గుడివాడ అమర్నాథ్, ఈ అనకాపల్లికి చెందిన నేత కూడా ఇటీవల కాలంలో సైలెంట్ అయిపోయారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపించిన తర్వాత ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టకుండా ఆ స్క్రిప్ట్ చించి పడేస్తా ఉన్నారో వాళ్ళంతా పార్టీ మారే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అనే విషయం అర్థమైపోతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ని చాలామంది పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 దాకా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ బూతులు రాసిస్తే ఆ బూతులు చదివిన వాళ్ళే ఆ పార్టీలో ఉండేవాళ్ళు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ బూతుల మంత్రి కొడాలి నాని, వీళ్ళంతా చేసిన పని అదే. మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా, వీళ్ళంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదివితేనే అధికారం ఉండేది, లేదంటే పదవి ఊడిపోయేది. అలాంటిది అధికారం పోయిన తర్వాత వైసీపీ అధినేత స్క్రిప్ట్ పంపించండి, ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వారికి మన పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా వారు స్పష్టం చేసుకోవడానికి అది ఉపయోగపడతాను. ఇటీవల కాలంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్టులను చాలామంది చించి బుట్ల పడేస్తున్నారు. 2019 నుంచి 2024 దాకా మీ స్క్రిప్టులు చదివే చాలామంది జైల్లో ఉన్నారు, ఇప్పుడు మాతో ఈ స్క్రిప్టులు చదివించి మమ్మల్ని కూడా జైలుకు పంపించాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ఇక వైసీపీలో కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఎవరు దొరకడం లేదు. అంబటి రాంబాబు కూడా నిన్న చూసిన వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. విజయసాయిరెడ్డి అయితే పార్టీని వీడి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. అంబటి రాంబాబు అయితే పార్టీలో ఉంటూనే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. ఇక గుడివాడ అమర్నాథ్ కూడా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఉన్నాడు అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే గుడివాడ అమర్నాథ్ నేను పార్టీ మారను, జగనన్నే నా దైవం అంటూ ఉన్నాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరో ఉండరు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి గుడివాడ అమర్నాథ్ వైసీపీలో ఉంటాడా పోతాడా అనేది రాబోయే 15-20 రోజుల్లో తేలిపోయింది. ఆ తర్వాత వైసీపీలో మరో కీలక నేత బీజేపీతో బేరాలు మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ కీలక నేత విదేశాల నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఢిల్లీలో బీజేపీ కండవా కప్పుకుంటాడా, లేదంటే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి వస్తాడా రాడా అనే విషయంతో మరో వీడియోలు తెలుసుకుందాం.